సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 లక్షల రూపాయలు వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముబారక్పూర్ ఏ గ్రామానికి 7 లక్షల రూపాయలు, వెల్టూరు గ్రామానికి 8 లక్షల రూపాయలు, కోనాపూర్ గ్రామానికి 8 లక్షల రూపాయలు, నాగ్సన్పల్లి గ్రామానికి 6.50 లక్షల రూపాయలు చొప్పున నిధులు కేటాయించి సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన సిసి రోడ్ల పనులను నాణ్యతతో చేపట్టాలని, ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల తర్వాత రాజకీయ కక్ష సాధింపులు సరికావని అన్నారు. 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, సర్పంచులు తోంట కృష్ణ, అనిల్ రెడ్డి, కాశీపురం రవి, నవీన్ యాదవ్, కిష్టారెడ్డి, మండల అధికారులు ఏఈ కోటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడిల సుమిత్ర సుధీర్ రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, బోయిని శ్రీనివాస్, సత్యం, దాసు, లక్ష్మీ చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీలు సత్యనారాయణ, శివకుమార్, నల్లోల కుమార్, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖానాపూర్కు 8 లక్షలు, నాగసంపల్లికి 6 లక్షల సీసీ రోడ్ పనులను ఈరోజు ప్రారంభించుకున్నాం పనులను. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియతమ, మా గ్రామానికి ఒక అపురూపం అంటే మా గ్రామానికి ఎంతో ప్రేమ. మా గ్రామం అంటే మాకు గత 10 సంవత్సరాల ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఎవరో తెలియదు, ప్రభాకర్ అన్నట్టు మా ఊళ్ళో చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా ముద్రపడ్డ మా అన్నగారు మా గ్రామానికి ఇచ్చేసి ఈరోజు మా మీద దయదలిచి మాకు 6 లక్షల సీసీ రోడ్ గ్రాంట్స్ ఇచ్చిండు. కాబట్టి ఈ రోజుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ముందు వినా సార్ కొద్దిగా ఇబ్బంది ఉంది సార్ వాస్తవానికి ఊళ్ళో. మీరు దయచేసి ఇంకొక 10 లక్షలు ఇస్తే మా గ్రామాన్ని మీరు చాలా అభివృద్ధి చేసినట్టయితే సార్. ముందు వినా వ్యాయామంలోనే జరిగింది, ఇప్పుడు వినా మీతోనే జరుగుతుంది సార్. మీరు కంపల్సరీ మా గ్రామానికి ఇస్తారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. సదాశివపేట మండలంలోని ఎన్ఆర్జీఎస్ 4 గ్రామాలకు సంబంధించి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. వెల్టూరు, అదే రకంగా ముబారక్పూర్, కోనాపూర్, మరి ఈ నాగసాన్పల్లి, అదే రకంగా మండలంలోని మాలపాడు, ఏడిగడ్డ సంఘం, బొబ్బిలిగామ, కొల్కూరు, గొల్లెగూడెం, మరి అదే రకంగా పెద్దాపూర్ కలిపి 10 గ్రామాలకు 70 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ మంజూరీ పనులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పనులన్నీ సత్వరంగా నాణ్యతతో కూడుకున్న పనులు 25వ తారీఖు లోపు జరిపించాలని ఈ కోటేశ్వరరావును కోరటం జరిగింది. మరి అదే రకంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ పనులు సత్వరంగా జరగాలనేది మా కోరిక. ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మా మిత్రులు కాశీపురం రవికుమార్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ ప్రశాంత్ గారు, ఈ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ శేఖర్ గారు, మరి ఈ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు, ఈ గ్రామ పెద్దలు, అదే రకంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, అదే రకంగా వాగ్దానాలు ఏవి కూడా చేయట్లేదు, అది అందరికీ తెలుసు. ఇక్కడ రైతు కుటుంబాలు అందరినీ రైతు బంధు సక్రమంగా ఇచ్చేది లేదు, రైతు బీమా అసలే లేదు, మరి రుణమాఫీ కూడా ఏదో తూతు మంత్రంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి 2000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకు 4000 ఇస్తాం అని చెప్పి కళ్ళబొలి మాటలు చెప్పి ఈరోజు వరకు అమలు కాని పరిస్థితి. మరి అదే కోణంలో మరి మహిళలకు అందరికీ 2500 ఇస్తామని, మరి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కాకుండా చివరికి కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళు మీరు వచ్చే 2-3 మాసాల్లో కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఏది కూడా ఇవ్వకుండా అన్నీ ఎగ్గొట్టి ఈరోజు ఎగ్గోతల ప్రభుత్వం అయింది తప్పించి ఇంకా మాట లేదు. కేంద్రానికి ఈరోజు కాంగ్రెస్ కేంద్ర రాష్ట్రానికి డబ్బులు పంపించడానికి, మూటలు పంపించడానికి సరిపోయింది తప్పించి ఇక్కడ ప్రజల బాగోగులు కానీ, పేదల సంక్షేమం కానీ, ఇక్కడ అభివృద్ధి కానీ ఏది కూడా మరి ప్రభుత్వానికి పట్టదు. మరి అదే రకంగా ఇంకొక 2 సంవత్సరాలు దాటితే మరి మళ్ళా బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. జై తెలంగాణ.
సంవత్సరాల తర్వాత మనం మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేర్చుకోవడానికి మనకి మన ప్రభుత్వం వస్తుంది. అప్పటిదాకా ఏ నిధులు రావాలో ఆ నిధులు రాబట్టుకోవటం, అభివృద్ధి చేసుకోవటం అనేది నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ అధైర్యపడద్దు. మనం ఏదన్నా అవసరం పడితే పోరాటం చేయడానికైనా వెనకాడొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.